సార్ 13వ రోజు కూడా యుద్ధ విలయాన్ని చూస్తున్నాము. మిసైల్ డ్రోన్లతో ఒక విలయమే జరుగుతోంది. మరి పీకేఎక్స్ వద్ద పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు 13వ రోజు ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య యుద్ధం జూలై 11, 12వ రోజు నుంచి, అంటే జూలై 11, 12 మొదలైన యుద్ధం ఇప్పుడు 13వ రోజులోకి ఎంటర్ అవడం. 13వ రోజు నైట్, అంటే గత 48 గంటల్లో కూడా ఒక బీభత్సమైన యుద్ధ పరిస్థితిని అక్కడ మనం చూడవచ్చు. ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మరో పక్కన ఇరాన్, ఒకరికొకళ్ళు దాడులు అనేవి విస్తృతంగా గత 13 రోజులకి ఎలా కొనసాగాయి అదే విధంగా అదే పరిధిలో కొనసాగాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యుద్ధ విమానాలు, ఈ తర్వాత నేవల్ అసెట్స్ నుంచి JSSM, హెల్ఫైర్ లాంటి మిసైలు, మిలిటరీ డ్రోన్లు, ఆ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్లు F-16, F-15E, F-35, F-22 రాప్టర్ లాంటి యుద్ధ విమానాలతో భయానకమైన అటాకులు చేయడం. ముఖ్యంగా ఇరాన్లో కొత్తగా 5 సిటీల్ని అటాక్ చేయడం జరిగింది. అదేంటంటే ఖుర్రమాబాదు, జాస్కు, అహ్వాజు, బందర్ అబ్బాస్ సిటీల్ని భయానకంగా, అదేవిధంగా రాజధాని టెహ్రాన్ కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ బందర్ అబ్బాస్ పోర్టును గత 13 రోజులుగా వరుసగా ఈ 13వ రోజు కూడా జారీ జరిగిన పట్టణం ఏంటంటే బందర్ అబ్బాస్. ఇరాన్ ముఖ్య మెయిన్ పోర్ట్ అన్నమాట, లార్జెస్ట్ పోర్ట్. దాని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాంతోపాటు ఈ హర్మూజ్ స్ట్రైట్ ని కంట్రోల్ చేస్తున్న పోర్ట్లు, సిరాకు, అబడాన్ లాంటి పోర్ట్లని, హర్మూజు, ఈ బందరో ఇలాంటి పోర్ట్లన్నిటినీ ఇంకా అటాక్ చేస్తూనే ఉంది ఆల్మోస్ట్ అన్నమాట. ఎందుకంటే హర్మూజ్ కంట్రోల్ చేసే పోర్ట్లని అది అటాక్ చేస్తుంది. దాంతోపాటు న్యూక్లియర్ సైట్లని ఈ బుషేహార్ లో భయంకరమైన దాడి జరిగింది. 13వ రోజు గత 13 గంటల్లో, ఈ 48 గంటల్లో చూస్తే బుషేహార్ అంటే ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, అంటే పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఈ సిటీ మీద, న్యూక్లియర్ సిటీ మీద అటాక్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ కొన్ని పేలుళ్ళు, రేడియేషన్ ప్రభావం ఎలా ఉందో మనకు అర్థమవుతలేదు. అది ఒక్కటే ఇప్పుడు బుషేహార్ ఎన్ని, అంటే ఫోర్డో, నటాంజు ఇలాంటి ఎన్ని న్యూక్లియర్ సెంటర్స్, ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నా ఈ బుషేహార్ న్యూక్లియర్ రియాక్టర్ యాక్టివ్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అది రష్యా నిర్మించింది. అక్కడ భయానకమైన అటాకులు జరుగుతున్నట్టు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎంతసేపు యుఎస్ అటాకులు ఏంటంటే 13 రోజులుగా ఈ 48 గంటల్లో కూడా ఒకటి హర్మూజ్ స్ట్రైట్ ని కంట్రోల్ చేసి పోర్టులను అటాక్ చేయడం, రెండోది ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అటాక్ చేయడం. ఈ రెండే మెయిన్ టార్గెట్లు అనమాట. తర్వాత థర్డ్ ఏంటంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పనిష్మెంట్ ఇచ్చేటట్టు అటాక్ చేయడం. ఈ మూడిట్లని యుఎస్ మాత్రం మర్చిపోవడం లేదు. ఈ అటాకులు జరిగినాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా బహ్రైన్, ఖతార్లని భీకరంగా అటాకులు చేసినట్టు మనకు తెలుస్తుంది. బహ్రైన్ లో ఈ ఖతారు, ఇటు కువైట్, ఇరాక్ నార్త్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేసి ఇక్కడ మనకు చూడొచ్చు. తర్వాత జోర్డాన్ ఎయిర్ బేస్ మాత్రం ప్రత్యేకించి ఇప్పుడు ఇరాన్ దాడుల్లో కూడా ఈ ఖతారు, బహ్రైన్, కువైట్లని, తర్వాత జోర్డాన్ని శిక్షించడం మనం చూస్తున్నాం. తర్వాత సౌదీ అరేబియా మీద మాత్రం ఈ హౌతీస్ అటాక్ చేయడం, హౌతీస్ యుద్ధ రంగంలో రావడం అనేది అత్యంత ప్రధానం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాన్, ఈ అమెరికా వార్ 2.0లో ప్రధానమైన విషయం ఏంటంటే హౌతీస్ ఇప్పటికీ కూడా బాబ్ ఎల్ మనాబ్ దగ్గర వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళనివ్వడం లేదు, బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత సౌదీ అరేబియా 12th డే సౌదీ అరేబియా 2 ట్యాంకర్లు వాళ్ళు పేల్చడం జరిగింది. కానీ సౌదీ ఆయిల్ మాత్రం, ఒక చైనా ట్యాంకులు మాత్రం రావడం అనేది ఈ బందర్ అబ్బాస్, ఈ బాబ్ ఎల్ మండేబ్ అనే స్ట్రైట్ దగ్గర మనం చూడొచ్చు అనమాట. చైనా మాత్రం వాళ్ళు అలౌ చేశారు, కానీ సౌదీ అరేబియా మిగిలిన ట్యాంకర్లు ఏమీ అక్కడ నుంచి రావడం లేదు. కాబట్టి బాబ్ ఎల్ మండేబ్ దగ్గర హౌతీసులు ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. వీళ్ళు మిసైల్ వేయడం అనేది మనం చూస్తున్నాం సౌదీ అరేబియా మీద. కాబట్టి సౌదీ అరేబియా వీళ్ళ మీద అటాక్ చేయడం, హౌతీసులు యుద్ధ రంగం అనేది అత్యంత ప్రధానం. కొత్త ఫ్రంట్ అనేది వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు అబ్బాస్ అరాగ్జీ, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మాసివ్ అటాక్ అనేది ఇక్కడ మేము చేయబోతున్నాం. అసలు ఇరాన్కి ఇప్పుడు దాకా పెయిన్ అనేది రాలేదు. దే టు గెట్ ది పెయిన్. ఇప్పుడు పెయిన్ అంటే ఏంటో చూపిస్తారనుకుంటూ మళ్ళీ ట్రంప్ తన యథావిధిగా ఏం మాట్లాడతాడో అది మాట్లాడడం జరిగింది ట్రంప్. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే మీరు ఇదే చేస్తే మా పరిస్థితి మేము ఏం చేస్తాము అంటూ అబ్బాస్ అరాగ్జీ, అంటే విదేశాంగ శాఖ మంత్రి, ఆయన కిర్గిస్తాన్ లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం నుంచి అక్కడ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ఇప్పుడు ఇండియా, పాకిస్తాను, ఇరాను, చైనా, రష్యా, ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం కిర్గిస్తాన్ లో జరుగుతుందన్నమాట. అక్కడ అబ్బాస్ అరాగ్జీ అక్కడ నుంచి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్రెష్ ఐలాండ్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్ చేస్తుంది. కానీ ఇరాన్ మిసైల్, డ్రోన్లు మాత్రం వర్షం కురిపించడం అనేది మనం అక్కడ
ప్రశాంతంగా ఉండే ఒకే ఒక కంట్రీ యుఏఈ మినహా అన్ని దేశాలు కూడా అక్కడ ఫైర్లో అవుతుందన్నమాట. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు కీలక పరిణామం ఏంటంటే యుఎస్ రిప్రజెంటేటివ్ హౌస్, యుఎస్ సెనేట్లు కూడా ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇందులో $95 బిలియన్ యుద్ధ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ 9 లక్షల కోట్లు. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకొక కొన్ని నెలల పాటు యుద్ధానికి కావాల్సిన మనీని అమెరికా కాంగ్రెస్ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఈ కాన్ఫిడెన్స్ తోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు శాంతి చర్చలు ఉండవు, నేను యుద్ధమే చేస్తా, ఇరాన్ నాశనం చేస్తాను, ఇరాన్కు అణుబాంబు ఇవ్వననేది మళ్ళీ ఆయన రిపీట్ చేయడం జరిగింది. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్ డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వడం అంటే ఈ యుద్ధం ఇప్పుడు ఆగదు అనే ఒక సూచన అనేది ఇక్కడికి వస్తుంది. తర్వాత అతిపెద్ద కీలక పరిణామం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకప్పుడు 1979 నుంచి ఇరాన్ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసేసింది. అందులో $100 బిలియన్ ఆస్తులు, ఇరాన్ ఆస్తులు ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నాయి. ఈ ఆస్తుల్ని $100 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయల్ని ఈ ఇరాన్ వల్ల నష్టపోయిన బహ్రెయిన్, ఖతార్ యొక్క పునర్నిర్మాణానికి ఉపయోగిస్తానంటూ ట్రంప్ పలకడం, దీన్ని ఇరాన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎంత సీరియస్ గా తీసుకుందంటే ఈ విషయాన్ని ఇదే జరిగితే మాత్రం అసలైన కీలక పరిణామాన్ని మీరు చూడబోతున్నారంటే అబ్బాస్ అరాక్చి, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నిధుల్ని ఇరాన్ మాకు రిలీజ్ చేస్తే శాంతి ఒప్పందం అంది. ఇప్పుడు వీటి పునర్నిర్మాణానికి ఉపయోగించడం అంటే అమెరికా దీర్ఘకాలిక యుద్ధానికి వెళుతుందనే ఒక సూచన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది మా ఆస్తులంటూ మాట్లాడుతుంది. ఇంకొక కీలక గత 13వ రోజు, గత 48 గంటల్లో అతిపెద్ద ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇరాక్ ప్రధానమంత్రి, ఇరాక్ నుండి ఇప్పుడు ఇరాన్, అంటే ఇరాక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఏ షియా నేషన్ అనమాట. ఇరాన్ తో కీలక సంబంధాలు ఉంటాయి. రీసెంట్ గా ఆయతుల్లా అలీ ఖైమనీ పార్థివ దేహం కూడా అక్కడ ఊరేగించడం జరిగింది కర్బాలా ఈ పట్టణంలో, బాగ్దాద్ ఈ ప్రాంతాల్లో. కాబట్టి ఇప్పుడు ఇరాక్ కొత్తగా మీడియేటర్ గా అవతరించడం ఇక్కడ చూడవచ్చు. రీసెంట్ గా ఇరాకీ ప్రైమ్ మినిస్టరు, ఇరాకీ లీడర్లు వాషింగ్టన్ వెళ్ళడం, అక్కడ ట్రంప్ తో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇరాక్ కొత్త మీడియేటర్ గా అవతారం ఎత్తింది. ఇప్పుడు ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇరాన్ లో విజిట్ చేస్తున్నారు. ఈయన ద్వారా అమెరికా శాంతి సందేశం పంపుతున్నట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్, ఖతార్లు, ఈ టర్కీ, ఈజిప్ట్లు మీడియేటర్లుగా ఉన్న కొత్త మీడియేటర్ను ఇప్పుడు అమెరికా రంగంలో దించినట్టేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాక్ అనేది ఇరాన్ తో చాలా క్లోజెస్ట్ అలై, దట్టు షియా నేషన్ అన్నమాట. కాబట్టి ఇరాక్ సపోర్ట్ అనేది ఇరాన్కి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇరాక్ మాట ఇరాన్ వినే అవకాశం ఉంటుందని ఇప్పుడు ఇరాక్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇది కీలక పరిణామం. అంటే శాంతి చర్చలు ఒక పక్కన జరుగుతున్నాయి. ఇదే 13వ రోజు మరి ఇరాక్ నేతలతో ఏ విధంగా సంభాషిస్తారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఒకటైతే ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం ఏంటంటే ట్రంప్ యుద్ధానికే ఉవ్విళ్ళూతున్నారు. దానికి తగ్గట్టే ట్రంప్ అక్కడ ఏంటంటే పీకేఎక్స్ అనే మౌంటైన్స్ లో ఉన్న ఇరాన్ నాతాంజ్ అణు రియాక్టర్ని, ఈ పీకేఎక్స్ లో ఉన్న ఇరాన్ యొక్క అణు రియాక్టర్ని, అణువాయుధాల తయారీకి ఉపయోగపడే 440 కిలోల యురేనియం ని నాశనం చేయడానికి తన B-1 ల్యాన్సర్ యుద్ధ విమానాలను రంగంలో దించినట్టు తెలుస్తుంది. ఇవి యూకేలో ఎయిర్ బేస్ లో ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అమెరికా టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతం నుంచి యూకే రావడం జరిగింది. అందుకే ఇరాన్ ఇప్పుడు యూకేకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా యుద్ధ విమానాలు మీ ఎయిర్ బేస్ లోకి దిగితే టర్కీలో కానీ, ఈ ప్రాంతాల్లో సైప్రస్ లో కానీ, మేము మీ మీద పగ తీర్చుకుంటాం అన్నట్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది యూకే కూడా యుద్ధ రంగంలోకి వచ్చినట్టు. ఎందుకంటే యూకేలో కీర్ స్టార్మర్ తర్వాత యాండీ బర్హామ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. కాబట్టి ఈయన ట్రంప్ కి సహకరిస్తున్నాడా అన్నట్టు యూకే యుద్ధ రంగంలోకి వచ్చినట్టే ఒక రకంగా. కాబట్టి యూకే కూడా ఇది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు B-1 లాన్సర్లు ఏ క్షణమైనా ఈ B-1 ఈ ల్యాన్సర్ అనే అతిపెద్ద ప్రపంచంలో డేంజరస్ బాంబర్లు తన GBU-57 మోబ్, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, అంటే 10 నుండి 13 టన్నుల బాంబులు, ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ ఉపయోగించి ట్రంప్ దీని మీద అటాక్ చేసే అవకాశం ఉంది. క్వేషా ఎలిమెంట్ కూడా, అంటే భూతల దాడులు, ఈ ఎయిర్ రైడ్స్ ఒకేసారి చేస్తాడనేది మనం చూడాలి. ఇది ఒక టైం బాంబ్ లాగా వెయిట్ చేస్తుంది. ఇరాన్ కూడా సంసిద్ధంగా, ఒకవేళ ఆ దాడులు జరిగితే దాన్ని తట్టుకోవడానికి ఇరాన్ కూడా S-300, S-400 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టములతో తన IRGC ఫోర్సెస్ తో అక్కడ సంసిద్ధంగా ఉంది. మరి ట్రంప్ ఏ క్షణాన పీకేఎక్స్ మీద అటాక్ చేస్తాడా అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది. ఒకవేళ అలా అటాక్ చేస్తే మాత్రం ఈ యుద్ధంలో శాంతి చర్చలకి తావే ఉండదు అనేది మనకు అర్థమైపోతుంది. ఇక యుద్ధం ఎస్కలేట్ అయిపోతుంది. అంటే ఏ లెవెల్కి వెళ్తుందంటే అసలు ఇంకా మాట్లాడుకోవడానికి మీడియేటర్స్ ను కూడా అలౌ చేయలేని ఒక పరిస్థితి ట్రంప్ పీకేఎక్స్ అనే ఈ ఇరాన్ యొక్క అణుక్షేత్రం మీద దాడి చేస్తే జరిగే అవసరం
ఇది ఏ క్షణమైనా జరిగే అవకాశం ఉందనేది అక్కడ కీలక పరిణామం సూచిస్తుంది. తర్వాత అమెరికా అసెట్స్, ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఒకవేళ అదే జరిగితే ఇరాన్ కూడా ప్రతిస్పందన ఎలా ఉండబోతుందంటే ఎంటైర్ మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఇటు ఒమన్, కువైట్, జోర్డాను, ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లే కాదు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా అది గల్ఫ్ రీజన్ ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ డీసెలనైజేషన్ ప్లాంట్స్ అంటారు, అంటే ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చే ఈ యొక్క ఫ్యాక్టరీలే అత్యున్నతమైనవి అనమాట. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉండదు కాబట్టి పెట్రోల్ కంటే వాటిని అటాక్ చేస్తేనే అక్కడ కష్టాలు ఎక్కువైపోతాయి. వాటన్నిటినీ నాశనం చేయడానికి ఇరాన్ సిద్ధపడుతుంది. ఎంటైర్ బ్రిడ్జ్లు, బిల్డింగ్లు, ఈ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, తర్వాత యుఎస్ డిజిటల్ అమెజాన్ అని ఇప్పుడు ఇజ్రాయెల్ హైఫా ఈ పట్టణాల్లో ఉన్న ఐటీ సెంటర్స్ వీటన్నిటినీ ఇరాన్ నాశనం చేస్తారని చెప్తుంది. అంటే ఒకవేళ పికేక్స్ మీద ట్రంప్ దాడి చేస్తే ఈ ఇరాన్ దాడి మాత్రం చాలా విస్తృతంగా ఖైబర్ షేకెన్ అని, తర్వాత స్కడ్ మిసైల్, ఫత్తా 1, ఫత్తా 2ని కొన్ని వందల వేల మిసైల్స్ ని ఒకేసారి ప్రయోగించే అవకాశం ఉంది. ఇంకా అది జరిగితే మాత్రం ఒక భయంకరమైన ఒక వినాశనాన్ని మనం అక్కడ చూడబోతున్నాం. కానీ ట్రంప్ ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ శాంక్షన్ అవ్వడం $1.5 ట్రిలియన్ అమెరికా చరిత్రలోని అతిపెద్ద డిఫెన్స్ బడ్జెట్ శాంక్షన్ అవడం, అందులో ఇరాన్ వారికే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ అవడంతో ఇప్పుడు ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ తో ఆయన యుద్ధానికి వెళ్లే అవకాశం ఉంది యుఎస్ ఫోర్సెస్ తో. కాబట్టి ఈ యుద్ధం ఇంకా ముందుకు వెళుతుంది కానీ వెనక్కి తగ్గే అవకాశం ఇక్కడ లేదు. ట్రంప్ ఎటువంటి శాంతి చర్చలకు పంపించినా అది ఇరాన్ నమ్మడంలా, ఇరాన్ కూడా అమెరికాని నమ్మకుండా అది కూడా ఇలా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ శాంతి చర్చలు జరుగుతున్నా శాంతి చర్చలు అనేవి ఆ పని అదే, కానీ యుద్ధానికి మాత్రం ఈ రెండు పక్షాలు విముఖంగా లేవు. అత్యంత భయంకరమైన దాడి ఏ క్షణంలోనైనా మనకు మొదలవచ్చు. పికేక్స్ దానికి రెస్పాండ్ గా ఇరానియన్ మిసైల్స్, డ్రోన్స్ ని